మనం గత కొద్ది రోజులుగా ప్రతిరోజు కూడా నారాయణీ స్తోత్రానికి ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున నారాయణీ స్తోత్రంలో ఉండేటువంటి 8వ శ్లోకానికి ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకుందాం. 8వ శ్లోకం ఇది చాలా చక్కటి విలువైనటువంటి పరమాద్భుతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకం ఒక రకంగా రత్నం అని చెప్పొచ్చు ఈ శ్లోకాన్ని. కారణం ఏమిటి? మనందరిలో ఉండేటువంటి బుద్ధిని ప్రచోదనం చేసేటువంటి తల్లి సాక్షాత్తు పరదేవతయే, దుర్గాదేవియే, మహాలక్ష్మియే అని చెప్పని. ప్రచోదనం చేయడం అంటే బుద్ధిని ప్రోత్సహించడం, ఒక మంచి దారి వైపు మళ్లించడం. ఈ శక్తి అమ్మవారు మాత్రమే అనుగ్రహిస్తారట. అటువంటి సద్బుద్ధి కావాలనుకునేటువంటి వారందరూ కూడా ఈ 8వ శ్లోకాన్ని నిత్యం పారాయణ చేయాలి. కొంతమంది పిల్లలు ఉంటూ ఉంటారు, వీళ్ళు పెడసరంగా మాట్లాడుతూ ఉంటారు, పెద్దవారి మాట వినరు. నాకు ఈ సెల్ ఫోన్ కొనిపెడితేనే నేను ఇవాళ కాలేజీకి వెళ్తాను, లేకపోతే నా మాటే నువ్వు విను, నీ మాట నేను వినను, ఇలా అడ్డంగా వాదిస్తూ ఉంటారు పిల్లలు. అటువంటి సందర్భాలలో వాళ్ళకు ఒక మంచి సద్బుద్ధి కలగడానికి కూడా ఈ శ్లోకం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. వారిగా వారే పిల్లలే పారాయణ చేసుకోవచ్చు. ఒకవేళ అలా పిల్లలు కనుక పారాయణ చేయకపోతే కనుక ఈ 8వ శ్లోకాన్ని చేత్తో విభూది పుచ్చుకొని పెద్దవాళ్ళు పారాయణ చేసి పిల్లలకు రక్షగా పెట్టవచ్చు. త్వరగా మంచి ఫలితాలు కావాలనుకున్నప్పుడు మాత్రం కనీసం రోజుకి 300 సార్లకి తగ్గకుండా ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకుంటూ ఉంటారు. చాలా తేలికైనటువంటి శ్లోకం, స్మరణ చేయడం మననం చేయడం కూడా చాలా తేలిగ్గానే ఉంటుంది. సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి నారాయణీ నమోస్తుతే. ఇంతే ఆ శ్లోకం. సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి నారాయణీ నమోస్తుతే. సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి నారాయణీ నమోస్తుతే. ఇంతే ఆ శ్లోకం. చాలా తేలిగ్గా ఉంటుంది. ఇలా ఈ శ్లోకాన్ని నిత్యం పారాయణ చేస్తూ ఉండాలి. అమ్మా, అందరిలోనూ బుద్ధిస్వరూపంగా ఉండేటువంటి దానవు నీవే. మా అందరికీ కావాల్సినటువంటి ఇహాన్ని పరాన్ని కూడా కలగజేసేటువంటి స్వరూపాన్ని కూడా నీవే. అటువంటి ఓ తల్లి, నీకు నమస్కారం చేస్తున్నావు, మాకు సద్బుద్ధినివ్వు అని చెప్పని దీనికి ఉండేటువంటి అర్థం. అంతటి భవ్యమైనటువంటి ఈ శ్లోకాన్ని మనం అందరం కూడా నిత్యం జపం చేద్దాం, చక్కటి సద్బుద్ధిని కలిగి ఉందాం. అలానే ఎవరైతే పిల్లలు పెడత్రోవలో ఉన్నారో వారిని సన్మార్గంలోకి కూడా ఈ శ్లోక సహాయంతో తీసుకొచ్చుకొని చక్కటి ఆనందప్రదమైనటువంటి జీవనాన్ని గడుపుదాం. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా వేదము చేసినటువంటి నారాయణ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. వేదం చేసినటువంటి నారాయణ స్తోత్రానికే పురుష సూక్తము అని పేరు. అటువంటి ఆ పురుష సూక్తాన్ని నిత్యం వింటూ వచ్చినట్లయితే చక్కటి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సంతానం లేక సంతానం కోసం ఎవరైతే వైద్య విధానాలను ప్రారంభిస్తున్నారో లేకపోతే వైద్య విధానాలను అవలంబిస్తున్నారో వారందరూ కూడా వదిలిపెట్టకుండా ఈ పురుష సూక్తాన్ని 1కి 2 సార్లుగా రోజు వింటూ వచ్చినట్లయితే కనుక చక్కటి సంతానాన్ని కూడా పొందగలుగుతారు. అంతటి పరమాద్భుతమైనటువంటి ఆ పురుష సూక్తాన్ని శ్రవణం చేద్దాం. ధన్యులమవుదాం. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ స భూమిం విశ్వతా కృత్వా అత్యధిష్టదశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యశ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్నేనాతిరోహతే ఏతావానస్య మహిమా అతో ఛాయాగోశ్చ పురుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివే త్రిపాదోర్ధ్వదై పురుషః పాదోస్యేహ భవాత్మనః. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మ, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.